ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగారావు పోలీసులకు చిక్కాడు. ఎంఆర్ఓపై దాడి తర్వాత పారిపోయిన నిందితుడిని చెన్నై శివార్లలో వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంఆర్ఓపై దాడి చేసిన తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు గంగారావు విశాఖలోనే ఉన్నాడు. ఆ తర్వాత దర్జాగా ఫ్లైట్ ఎక్కి పారిపోవడంపై పోలీసుల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ రూరల్ పరిధిలో ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న రమణయ్య ఇటీవలే విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యాడు. గత శుక్రవారం అక్కడ బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే అదే రోజు రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. దాడి చేసిన వ్యక్తిని సుబ్రహ్మణ్యం గంగారావు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం 10 బృందాలతో గాలింపు చేపట్టారు. చివరకు చెన్నై శివార్లలో గంగారావుని అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో నిందితుడికి ఎంఆర్ఓకు మధ్య రియల్ ఎస్టేట్కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లుగా తేలిందంటూ పోలీసులు తెలిపారు. ల్యాండ్ విషయంలో కన్వీనెన్స్ డీడ్కు సంబంధించిన కేసులో హత్య చేసినట్లుగా రంగారావు అంగీకరించాడంటూ వైజాగ్ సిపి రవిశంకర్ తెలిపారు. ఎంఆర్ఓపై దాడి చేసిన తర్వాత శనివారం మధ్యాహ్నం వరకు గంగారావు వైజాగ్లోనే ఉన్నట్లుగా అంగీకరించారు. టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మొన్న చెన్నై అవుట్స్కర్ట్స్లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్నీ సహకరించి మనకు వచ్చిన లీడ్స్, టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్నీ పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే 10 టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ని చెన్నై పంపడం జరిగింది. ఆ లీడ్ టీం ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది. కొంతమంది లాస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగారంటే ఇక్కడ నుంచి ఎలా పారిపోయారని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో ఏమైందంటే మన ఎయిర్పోర్ట్లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగారావు. సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది సరిగా పడకపోవటము, తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రహ్మణ్యం అని అడిగారు. దాని మీద వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసింజర్ ఎవరు ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఆ ఫ్లైట్ బెంగళూరు చెన్నై ఫ్లైట్కు లేరు అని చెప్పడం జరిగింది. మా టీమ్ విత్ ద హెల్ప్. శనివారం మధ్యాహ్నం వైజాగ్ ఎయిర్పోర్టుకు వెళ్లిన గంగారావు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లినట్లుగా రవిశంకర్ తెలిపారు. అప్పటికే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఎయిర్పోర్ట్లో సిబ్బందిని సైతం అలర్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే బోర్డింగ్ పాస్తో గంగారావు పూర్తి పేరు కాకుండా షార్ట్ నేమ్ ఉండడంతో నిందితుడు తప్పించుకున్నట్లుగా వెల్లడించారు. ఆ తర్వాత బెంగళూరు నుంచి ట్రైన్లో చెన్నైకి చేరినట్లుగా వివరించారు. చివరకు చెన్నై శివార్లలో గంగారావుని అదుపులోకి తీసుకున్నట్లుగా వైజాగ్ సిపి వెల్లడించారు. మరోవైపు గంగారావుపై గతంలోనూ హైదరాబాద్, విజయవాడలో ఆర్థిక మోసాల కేసు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు.